అందరికీ సాయంకాలపు సూర్యవందనాలు. నా పేరు సజ్జా కాటియా, జనసేన పార్టీ తాలూకా గుంటూరు. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది ఏమిటంటే AQI అనగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీన్నే మనం వాయు కాలుష్య సూచిక అంటాం. ఇది ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వీటి వల్ల కాలుష్యం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం ఒక నంబర్ రూపంలో తెలియజేస్తాము ప్రజలకి. ఒక సూచిక, ఒక వాతావరణం గురించి ఒక సూచికగా మనం ఒక నెంబర్ రూపంలో తెలియజేస్తాము. ఇది 0 to 50 ఉంటే మంచిదని, అదేవిధంగా 51 to 100 ఉంటే మోడరేట్ మితమైనదని, అదేవిధంగా 101 to 150 ఉంటే అన్హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్, అంటే సున్నితమైన సమూహాలకు అనారోగ్యం అని. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా బయట తిరగకపోవటం అనేది మంచిది. అదేవిధంగా 151 to 200 సో ఇట్ ఈజ్ ఏ అన్హెల్దీ, అనారోగ్యకరమైనది. ఇందులో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉండటం మంచిది, బయట తిరగకుండా ఉండటం మంచిది. నెక్స్ట్ 201 to 300 వెరీ అన్హెల్దీ, చాలా అనారోగ్యకరమైన పరిస్థితి. ఇలాంటి వాతావరణం ఉన్న ఎక్కడైతే AQ ఈ స్థాయిలో ఉంటుందో, ఈ రేంజ్లో ఉంటుందో అక్కడ ఎక్కువగా బయట తిరగకపోవడం మంచిది. నెక్స్ట్ 301 to 500 ఇట్స్ ఏ అజాడ్, అసలు పూర్తిగా బయట తిరగకపోవడం మంచిది. ఇక్కడ వాతావరణ కాలుష్యం అనేది చాలా, ఈ యొక్క సూచిక అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. సో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కువగా బయట తిరగకపోవడం అనేది మంచిది. ఈ AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మన CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అనేది ఈ AQIని నిర్వహిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజా సంస్థలకు ఆయా ప్రాంతాల్లో ఉన్న AQI వాయు కాలుష్య సూచికను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. సో దానికి అనుసంధానంగా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ వాళ్ళ యొక్క పనులను సాధ్యమైనంత త్వరగా ఒక అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ముగించుకొని జాగ్రత్త వహించి మీ యొక్క కుటుంబాలకు అండదండగా ఉంటూ క్షేమంగా ఉంటూ భరోసా కల్పిస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ సజ్జా కాటియా, జనసేన పార్టీ తాలూకా గుంటూరు.